నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నాదెళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి బద్దం ఉన్నారండి. సో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఈ రోజుల్లో కాళ్ళు నొప్పులు అంటూ ఉన్నారు. ఈరోజు టాపిక్ అదే. అసలు అవి రావడానికి రీజన్స్ ఏంటి, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎందుకు వస్తున్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి వీటిలో, వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు సార్తో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఏజ్తో సంబంధం లేకుండా కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు సార్. వీటిలో ఏమైనా రకాలు ఉంటాయా, అసలు ఎందుకు, రీజన్ ఏంటి? సో బేసికల్గా కాళ్ళ నొప్పులు అంటే సర్టెన్ ఏజ్ తోటి స్టార్ట్ అవుతాయి. అది యంగ్ ఏజ్లో కావచ్చు, అలానే ఏజ్ పెరిగినప్పుడు ఓల్డ్ ఏజ్లో కూడా వస్తూ ఉంటాయి. సో కారణాలు ఏజ్ని బట్టి ఆ ఏజ్ డిఫరెన్స్గా ఉంటుంది. సో అన్ని ఏజెస్లో కాళ్ళ నొప్పులు ప్రజెంట్ చేసే వాళ్ళంటే వ్యారికోజ్ వీన్స్ అనేది ఏజ్తో సంబంధం లేదు. సో వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ని కానీ, వాళ్ళు ఉండే వెయిట్ని కానీ, తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి ఈ వ్యారికోజ్ వీన్స్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్లో ఈవెన్ 18 years నుంచి 80 years వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే నెక్స్ట్ వెళ్తే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాము, లేకపోతే డయాబెటిక్, అంటే డయాబెటీస్లో ఎక్కువ వస్తుంది కాబట్టి డయాబెటిక్ ఫుట్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇదేంటంటే బేసికలీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో, అది కంట్రోల్ చేయని వాళ్ళలో, క్రానిక్గా చాలా ఎక్కువైన వాళ్ళలో ఈ డయాబెటిక్ ఫుట్ కానీ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అని వస్తుంది. ఇది ఏజ్తో సంబంధం లేకపోయినప్పటికీ బట్ ఎక్కువగా ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత, అంటే డయాబెటీస్ అనేది సర్టన్ ఏజ్ తర్వాత వస్తుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న పిల్లల్లో వారికో వెయిన్స్ సార్ మీరు? ఇది చిన్న పిల్లల్లో రాదండి, అంటే ఒక 18-20 years ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చేసే పనిని బట్టిగా ఉంటుంది. అంటే వాళ్ళు హెవీ వెయిట్స్ వేసుకోవడం వలన, లేకపోతే ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండే వాళ్ళలో, తర్వాత ఈ మిలిటరీ ఆఫీసర్స్లో లేకపోతే కానిస్టేబుల్స్లో వీళ్ళలో ఎక్కువగా, అలానే టీచర్స్లో వీళ్ళలో ఎక్కువగా నిల్చోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో అదే కాకుండా డీవీటీ అంటాము, అంటే వ్యారికోజ్ వెయిన్స్ అనేది నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో అనేది స్లో అవ్వడం వల్ల బ్లడ్ క్లాట్స్ అవుతాయి కాళ్ళ నరాల్లో. సో ఆ క్లాట్స్ని మనం వచ్చినప్పుడు కాళ్ళలో నొప్పులే కానీ వాపులే కానీ స్టార్ట్ అవుతాయి. ఇది డీవీటీ అంటాం. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్ మనకు ఉన్నాయి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని మనకి ఎలా తెలుస్తుంది? సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది పేషెంట్స్ బేసికల్గా ఏంటంటే మనకి యాజ్ ఐ టోల్డ్ యూ అన్ని ఏజ్ గ్రూప్లో ఉంటారు. సో వీళ్ళలో కాళ్ళు అనేది నొప్పులతో, వాపులతోటి, తర్వాత కాళ్ళలో నల్లగా అయిపోయినప్పుడు, అంటే పిగ్మెంటేషన్ నల్లబారినట్టుగా ఉండడము, తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది కాళ్ళలో, తర్వాత స్కిన్ అనేది బాగా డెలికేట్ అండ్ స్మూత్గా అవుతుంది. కాళ్ళలో వాపులతోటి దే విల్ ప్రజెంట్ అనమాట. కాళ్ళలో తిమ్మిర్లు రావడము, తర్వాత కండరాలు పట్టుకుపోవడం, అంటే మజిల్ క్రాంప్స్ రావడము, ఇవి ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. నిద్రలో కూడా పట్టేస్తూ ఉంటుంది కొంతమంది కాళ్ళు, దానికి కూడా ఈ వారికోస్ వెయిన్స్ రీజన్. సో ఇది వారికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఆక్సిజనేషన్ అనేది అవ్వదు కాళ్ళలో. అవ్వనప్పుడు కాళ్ళలో ఈ క్రాంప్స్ అనేవి వస్తాయి. సో దాన్ని మజిల్ క్రాంప్స్, ఎస్పెషల్లీ ఇది నైట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో కాళ్ళలో మూమెంట్ ఉండదు కాబట్టి యాక్టివ్ సర్క్యులేషన్ ఉండనప్పుడు ఆ బ్లడ్ స్టాగ్నేషన్ అక్కడే ఉండిపోవడం వల్ల, ఆక్సిజనేషన్ అనేది లేకపోవడం వల్ల క్రాంప్స్ అనేవి వస్తాయి. ఓకే, దానివల్ల పట్టేసినట్లు అయిపోతుంది నైట్ టైం. సో ఇది సీరియస్ ప్రాబ్లమ్ అయినా సార్, ఇది డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉందా? సో వారికోస్ వెయిన్స్ అనేది యూజువలీ ఏంటంటే ఒక స్టేజ్ వరకు టాలరేట్ చేయగలుగుతారు, ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది, కొంత ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వీ కెన్ గో ఆన్. అలానే కొంత మెడికేషన్ వరకు కొంత హెల్ప్ అవుతుంది. బట్ సర్టెన్ ప్రోగ్రెషన్ తర్వాత ఇట్ విల్ లీడ్ టు కాంప్లికేషన్స్ అనమాట. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. వాటిని కాళ్ళలో నలుపు అనేది ఎక్కువ అయినప్పుడు దురదబెట్టడము, వాటిలో ఇన్ఫెక్షన్స్ అవ్వడము, కాళ్ళలో సెల్యులైటిస్ అంటాము, అంటే నీరు పట్టడం వల్ల వాపులు వస్తూ ఉంటాయి. అప్పుడు స్క్రాచింగ్ చేసినప్పుడు వాటిలో ఇన్ఫెక్షన్ అవుతుంది, సెల్యులైటిస్ అంటాం. అంటే కాళ్ళంతా సడన్గా ఓవర్ నైట్గా రెడ్గా అయిపోవడము, తర్వాత దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవరిష్గా ఉండడము, సో దాన్ని సెల్యులైటిస్ అంటాం. అలానే ఒక్కోసారి ఈ బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉబ్బాయో అవి పగిలిపోయి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ కూడా ఈ వారికోస్ వెయిన్స్లో అవుతుంది. అండ్ ఈ బ్లడ్ స్టాగ్నేషన్ అవ్వడం వల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యి డీవీటీ అంటాము. సో డీవీటీ అనేది కూడా అవుతుంది అనమాట. ఈ వారికోస్ వెయిన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల జరుగుతుంది అన్నారు కదా, సో ఎందువల్ల అవుతుంది అట్లా? సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే బేసికల్గా ఏంటంటే మనకి కాళ్ళలో
ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అంటాము. అంటే రక్తం రావడము, వచ్చిన రక్తం సప్లై చేసిన తర్వాత అది చెడు రక్తంగా అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్గా మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవడం, దాన్నే మనం ఆర్టరీ అండ్ వెయిన్ అంటాం. సో ఈ వెయిన్స్లో బ్లడ్ అనేది, ఆర్టరీలో బ్లడ్ వచ్చిన బ్లడ్ వెయిన్లో రివర్స్ వెళ్ళడంలో ఇబ్బంది ఉందన్నమాట. ఈ ఫంక్షనింగ్ అనేది అంటే కెపాసిటీ పోయినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్లో స్ట్రెంగ్త్ పోయినప్పుడు ఆ బ్లడ్ని పైకి పంప్ చేయలేకపోయినప్పుడు బ్లడ్ అనేది స్టాగ్నేషన్ అవుతుంది, నిలువ ఉండిపోతుంది. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. సో అలా నిలువ ఉండిపోయినప్పుడు ఆ సర్క్యులేషన్ ఆగిపోయి సో కాళ్ళలో ఈ నొప్పులే కానీ, వాపులే కానీ, తిమ్మిర్లే కానీ, మంటలే కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఎలాంటి మూమెంట్ లేకుండా ఒక దగ్గరే కూర్చోటం వల్ల అవుతుందా సో లేకపోతే? ఇది బేసికల్గా ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే దీన్ని ప్రొఫెషన్ రిలేటెడ్గా అంటాము. అంటే కొన్ని ప్రొఫెషన్స్లో ఎక్కువగా నిలబడాల్సి వస్తుంది, లైక్ స్కూల్ టీచర్సే కానీ, తర్వాత ట్రాఫిక్ పోలీసులే కానీ, తర్వాత చేసే పనులు కిరాణా స్టోర్స్లో ఎక్కువ నిలబడడం వల్ల కానీ, లేకపోతే ఫ్యాక్టరీ వర్కర్సే కానీ, నిలబడే ప్రొఫెషన్ కానీ, అలానే కంటిన్యూస్గా కూర్చుంటారు కొందరు. ఈ బ్యాంక్లో ఎంప్లాయీసే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ కూర్చోవాల్సి వస్తుంది ఒక ప్లేస్లో. సో ఆ మూమెంట్ అనేది ఉండదు వాళ్ళలో కూడా. అట్లానే వెయిట్ ఉండడం వల్ల కొందరు హై ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల సో వాళ్ళలో ఆ మూమెంట్ తగ్గిపోతుంది. తర్వాత యంగ్ ఫీమేల్స్లో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ రక్తనరాలకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో పొట్టలో బరువు ఉండడం వల్ల సర్క్యులేషన్ అనేది పైకి వెళ్ళనప్పుడు కాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్, సో వీళ్ళలో కామన్గా వస్తుందన్నమాట.